చరిత్ర ప్రసిద్ధగాంచిన వరంగల్ మహానగరంలోని తూర్పు నియోజకవర్గం ఎల్లమ్మ బజార్లో మట్టితో తయారు చేసిన 40 ఫీట్ల మహాగణపతిని ప్రతిష్ఠించనున్నారు. రాష్ట్రంలో ప్రజలు హైదరాబాద్లోని ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకోలేని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కనుక మట్టితో మహాగణపతిని తయారు చేసినట్టు నిర్వాహకులు సంజీవ్ అన్నారు. కాగా గణనాథుని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని పండితులు తెలిపారు. నవరాత్రుల్లో భాగంగా ప్రతిష్ఠ రోజున పూర్ణాహుతి కార్యక్రమంతో నవరాత్రులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నా పేరు ఆకుతోట సంజు. భద్రకాళి హిందూ ఉత్సవ నిర్వహణ సమితి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా మట్టి గణపతి 40 ఫీట్ల మట్టి గణపతిని నిర్మించాము. అలాగే హిందుత్వానికి మారుదేరు గణపతి. మన గణపతిని పూజించాలంటే మట్టి గణపతితోనే పూజించాలనే ఒక సంకల్పంతో ఇక్కడ 40 ఫీట్ల భారీ మట్టి గణపతిని నిర్మించాము. అలాగే ప్రతిరోజు హోమాలు, ప్రతిరోజు అభిషేకాలు, పంచలోహ విగ్రహానికి అభిషేకాలు, అలాగే లాస్ట్ రోజు పూర్ణాహుతి, లాస్ట్ రోజు నిమజ్జనం కూడా పాలతోటి ఇక్కడనే నిమజ్జనం చేస్తారు. మన ఖైరతాబాద్ తరహాలో ఇక్కడ వరంగల్లో పెట్టడం ప్రప్రథమము. వరంగల్ వాసులు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి కొద్దిగా ఇదేవారు కానీ ముసలి వాళ్ళు కానీ ఎవరైనా కానీ మన ఖైరతాబాద్ చూసేదానికంటే ఇక్కడనే వరంగల్లో మన వినాయకుడిని చూడాలనే సంకల్పంతో ఇక్కడ మేము నిర్మించాము.